ఎన్నటికి చనిపోడు. యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచి తన ప్రయాణాన్ని, తన చివరి యాత్రను ముగించింది. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్పింది అంటే, నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. రెండోది, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోడు. ఈరోజు మనం ఎన్నటన్నటికీ చనిపోని స్థితి మనకి ఎవరిస్తారు అంటే యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం చెప్పండి. అలాగే మనం చనిపోయిన వారమై ఉన్నప్పుడు తిరిగి బ్రతికించేటువంటి స్థితి ఎవరు కలుగజేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం చెప్పండి. మనం జాగ్రత్తగా చూడండి. ఎవరికైనా గాయమైనప్పుడు, ఎవరైనా బలహీనపడినప్పుడు, ఎవరైనా అస్వస్థత గురైనప్పుడు మనకు తెలిసిన వారిని, తెలియని వారిని, ఇరుగు వారిని, పొరుగు వారిని అడిగి, అయ్యా మేము బలహీనమయ్యాము, ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది, ఏ డాక్టర్ గారు అయితే బాగా చేస్తారు, ఏ హాస్పిటల్లో వైద్యం చక్కగా అందుతుందని చెప్పి చాలా రకాలుగా మనం అడుగుతాం, తెలుసుకుంటాం. జాగ్రత్తగా మంచి హాస్పిటల్ ఎన్నుకుని మనకు కలిగిన గాయాన్ని బట్టి, బాధను బట్టి దాని నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనకు గాయం కాదు, బాధ కాదు, అస్వస్థత కాదు, కానీ మన ప్రాణాన్ని శాశ్వత కాలం మనం జీవించే హక్కును దేవాది దేవుడు మనకు దయచేయబోతున్నాడనే వార్త ఇది అందరికీ శుభవార్తే. నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకుననే మాట, నాయందు విశ్వాసం ఉంచున్నాడు బ్రతికినాను తిరిగి ఎన్నటికి చనిపోడనే మాట చాలా చాలా గొప్ప మాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఎవరు మాట్లాడరు దీని గురించి? అమ్మా నీకు కాలు లేకపోతే నీకు పెన్షన్ ఇస్తాం అని చెప్తారు, నీకు భర్త లేకపోతే పెన్షన్ ఇస్తాం అని చెప్తారు, నీ ఇంట్లో నీకు తినడానికి సదుపాయాలు లేకపోతే నిన్ను అన్ని విధాలా మేము ఆదరిస్తాం అని చెప్తారు తప్ప నువ్వు చనిపోతే తిరిగి బ్రతికిస్తానని ఎవరు చెప్పరు. స్తోత్రం చెప్పండి. ఇదిగో అనేక సంవత్సరాలు వైద్య వృత్తిలో వైద్యాన్ని నేర్చుకున్న డాక్టర్లు కూడా చెప్పరు నువ్వు చనిపోతే నేను